నిమ్మకాయ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఇదే మా ఊరు, మా ఇల్లు. ఇక్కడ ఆడోళ్ళు అయితే ఊసులాడేసుకుంటున్నారు. అప్పుడే ముగ్గురం కలిసి బండి మీద వెళ్తున్నామంటే ఏదో చిత్ర పని చేస్తాం పక్కాగా. ఇంత పొలమున్న పిల్లని పెళ్లి చేసుకుంటే లైఫ్ మొత్తం సెట్. అయినా అంత పొలమున్న పిల్లని మనకెందుకు ఇస్తారులే గాని. ఈ కోతులు అయితే ఏదో మాట్లాడుతున్నా మాతోటి, కానీ మేము పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాం. ఎందుకే వ్లాగ్ దేనికి అనుకుంటున్నారా? ఇదంతా చెరువు, రత్నాల చెరువు కాదు, ఇది మొత్తం మామూలు చెరువు. ఇక్కడ పీతలు పట్టుకోవడానికి వచ్చాం. పీతలు ఇలాంటి సాహసాలకి వెళ్ళేటప్పుడు ముందుకుండా పంపించాలి, వెనకొత్తలు మనం వెళ్ళాలి. పీతలు పట్టడం చాలా ఈజీ అనుకుంటారు, కానీ పీతలు పట్టడం చాలా కష్టం. ఈ రోజు తెలుస్తుంది మాకు. అదిగా మా వాడి కష్టాలు చూడండి. ఆడి కష్టం మనకి ఇది. చిన్నదోటి పెద్దదోటి పీతలు దొరకలేదు. సో ఇలా లొకేషన్ మార్చి ఇప్పుడైతే లొకేషన్. సో ఎక్కడైనా ఏమన్నా పీతలు దొరికితే లేదు చూడాలి. ఫైనల్ గా కన్నంలో అయితే ఫస్ట్ పీత దొరికింది. ఈ పీతకి మళ్ళీ స్నానం కూడా చేపించాలి. స్నానం చేపించిన తర్వాత పీత అయితే ఇలా కనిపిస్తుంది. ఎంత కష్టపడితే 2 పీతలు దొరికినాయి. ఇదిగో అది ఆడదామా కదా, ఏమో మనకు తెలియదు. ఆడదామా ఏం కష్టపడి పీతలు పట్టాం. ఇదిగో కూరకు సరిపోతే లేదు, మావాడు కూడా తినేస్తాడు పీతలన్నీ. ఇలా చదువుకునే వయసులో ఏమేమో సాధించేద్దాం అనుకుంటాం. చదువు తెలిస్తే సర్టిఫికెట్లు తీసుకోవడం తప్ప ఏం చేయలేమని ప్రాణాల కోసం పోరాడి వీరమరణం పొందిన చేపలు ఇవి. సారీ పీతలు. మా అత్త అయితే కట్లు పోయి రెడీ చేసింది. మా అత్త పీతల కూర వండితే తిరుగు లేదంట, తినేలాగుంటే చాలు మనకి. ఇంకా పీతలు మసాలాలు అన్ని కలిపి పొయ్యి మీద అయితే పెట్టేసింది మా అత్త. కట్టెల పొయ్యి మీద ఏ కూర ఉన్నా బాగుంటది, కానీ పీతల కూర వండితే ఇంకా బాగుంటది. ఇలా ఫైనల్ గా కాసేపటికి మన పీతల కూర అయితే రెడీ అయిపోయింది. ఈ నోరూరించే పీతల కూరలో నిమ్మకాయ లేకపోవడం చాలా బాధాకరం. ఇంకా ఈ వేడివేడి పీతను తిని కాస్త అన్నం కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది.